నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు సీతాఫల్ మండి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ శ్యామల గారు ఉన్నారు. సార్ మేడం చెప్పండి, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో దాదాపు దారుణమైన ఘటన అనుకోవచ్చు. దీనికి సంబంధించి 30 మందికి పైగా చనిపోయారు. నిజంగా ఎవరి లక్ష్యం అనుకోవచ్చు దీనికి సంబంధించి? అంటే ఏదైతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లా జరుగుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉందని చెప్పి ఇతర పార్టీలు కూడా ప్రశ్నిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తుంది? నిజంగా ఇదైతే భద్రతా లోపమేనండి. చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి మనకి పాకిస్తాన్ నుంచి ఎన్నో విధాలుగా వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం, ఆ నిర్లక్ష్యం లోపం వల్లే 29 మంది ప్రాణాలు అక్కడ అసలు ఆ అమాయకమైన ప్రాణాలు పోవడం. ఎందుకంటే చాలామంది కాశ్మీర్ అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్, విదేశాలకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం చాలామంది కాశ్మీర్కి వెళ్ళి ఆ అందాలను ఎంజాయ్ చేయడానికి హాలిడే ప్రకారంగా వెళ్తాం. సో వాళ్ళు జస్ట్ హాలిడేని ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వ్యక్తులని పట్టుకొని వాళ్ళు దారుణంగా చంపివేయడం, వాళ్ళు ఎంత అంటే రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళని చంపడం అనేది చాలా దారుణమైన చర్య అనేది. డెఫినెట్గా ఇది సెంట్రల్ పార్టీ బీజేపీ పార్టీ లోపమే అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది చెప్తున్నారు కూడా, ఆల్రెడీ అలర్ట్ చేశారు ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ ఏవో జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళకి రిపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా సెక్యూరిటీని అక్కడ పెంచకుండా వాళ్ళని అమాయకమైన ప్రాణాలు పోయినాయి. సో అది క్లియర్గా సెక్యూరిటీ లోపమే. డెఫినెట్గా ఇప్పటికైనా కూడా ప్రజల భద్రత గురించి ఆలోచించి ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలంటే డెఫినెట్గా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకొని వాళ్ళకి ఎక్కడికక్కడ శిక్షిస్తే తప్ప వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చాడు. అండ్ రానున్న రోజుల్లో కూడా కాశ్మీర్కి రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ 3-4 ఏళ్ళ నుంచి కూడా ఏం కాదు అని అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం జరిగిందో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో డెఫినెట్గా అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ఉండాలి అందుబాటులో. అండ్ అట్లనే పోలీస్ వాళ్ళు ఉండాలి, సెక్యూరిటీ లోపాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఉండాలి. ఎందుకంటే కనీసం అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేసే అవకాశాలు ఉండి కొంతమంది ప్రాణాలైనా మనకు దక్కే అవకాశాలు ఉంటుంది. సో అవన్నీ లేవు కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేసి ప్రజల భద్రత గురించి నిరంతరం ఆలోచించి ఏదైతే పాకిస్తాన్ ఏదైతే చర్యలు చేపడుతుందో వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాల్సిందే. దానికి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా మా పార్టీ దానికి మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా అందరికీ కావాల్సింది ప్రజల భద్రతనే. సో దాని గురించి పార్టీలు మాత్రం ఒకటవ్వడానికి, పాకిస్తాన్ని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు మాత్రం ఒకటవుతారని మేము భావిస్తాం. దీనికి సంబంధించి 1.5 పైగా 100 రౌండ్ బుల్లెట్లు పైగా అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ అసలు ఆర్మీ బలగాలు కూడా కనుమేర కూడా ఇక్కడ లేకుండా అయిపోయింది. దీనికి సంబంధించి నిజంగానే కేంద్ర ప్రభుత్వం కావాలని చేపించింది అని చెప్పేసి కూడా ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కొందరు సామాజికవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏమంటే నిజంగానే ఇప్పుడు కాశ్మీర్ అంటేనే మనకి ఎక్కడికక్కడ ఆర్మీ వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా ప్రజల కంటే ఎక్కువ ఆర్మీయే ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా, డెఫినెట్గా చాలా మంది వస్తారు. అండ్ అక్కడ చాలా మార్పులు జరిగినాయి. ఆ మార్పులన్నీ బేస్ చేసుకొని ఆ లోకల్ వాళ్ళు కూడా మన ఎవరైతే టూరిస్టులకి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిండ్రు, అయినా కూడా ఇవన్నీ జరిగినాయి అని అంటే క్లియర్గా సెక్యూరిటీ లోపమే. అండ్ బీజేపీ పార్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఫెయిల్యూర్ అయింది అక్కడ. ఎందుకంటే ఎవరు ఒక చిన్న వ్యక్తి వచ్చినా కూడా మనకు తెలిసిపోతుంది. అంటే వాళ్ళు అంత అంటే ఒక చీమ్ వస్తుంది అంటేనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇంతమంది వచ్చి దాడి చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ లేదా అన్న ప్రశ్న కూడా ప్రజలకి వస్తుంది. తెలిసినాక కూడా వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రజల ప్రాణాలు తీసుకున్నారు అనేది కూడా మాట్లాడడం జరుగుతుంది. కనీసం ఇప్పుడైనా మేల్కొని అక్కడ ప్రజలు కేవలం అక్కడే కాకుండా టూరిస్ట్ ప్లేస్లలో ఎక్కడికక్కడ ఏ ప్రభుత్వాలు ఉన్నా, కేంద్రం కానివ్వండి, రాష్ట్రాలలో కానివ్వండి, ప్రభుత్వాలు ఉన్నా కూడా టూరిస్ట్ స్పాట్స్లలో భద్రతని అట్లనే మెడికల్ ఎమర్జెన్సీని పెడితే ప్రజలకు ఇట్లాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఇమీడియట్గా స్పందించే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వాలు ఎవరైనా కూడా ప్రజల భద్రత గురించి ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి మా డిమాండ్. దీనికి సంబంధించి ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చినా ముందు బీజేపీ ప్రభుత్వం ఇట్లాంటి ప్లాన్స్ చేస్తూ ఉంది. కావాలని ఇట్లాంటి ప్రతి ఎలక్షన్స్లో ఇట్లాంటివి ఏదో కాల్పులు చల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే వాళ్ళ హిందుత్వాన్ని గుర్తు చేసి వాళ్ళ ఓట్లేసే విధంగా, వాళ్ళ ప్రభుత్వం వచ్చే విధంగా ఇట్లాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజన్ ఫస్ట్ పక్కగా పెట్టండి. ఫస్ట్ మనం వ్యక్తులుగా మనం మనుషుల దగ్గర రిలీజన్, కులాలు, మతాలు రావద్దు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయింది అనుకోని ఇమీడియట్గా మనం రియాక్ట్ అవ్వాలి. అక్కడ ఆయన హిందువా, నేను హిందువు అయితేనే పోతా, అక్కడ ఆయన ముస్లిమా, నేను ముస్లిం అయితేనే పోతా అనేది కాదు. మనం మనుషులం కాబట్టి మనలో మానవత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా ఎవరికి ఏ ఇబ్బంది అయినా కూడా మనము రియాక్ట్ అవ్వాలి. కానీ నిజంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు ఈ మత విద్వేషాలు బాగా రెచ్చగొట్టి ప్రజల మధ్యలో ఆ డిఫరెన్సియేషన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మనం తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఇట్లాంటి ఎక్కడ ఇబ్బందులు కాలేదు. చాలా కలిసికట్టుగా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని
కులాల వారు అన్ని మతాల వారు కలిసి మనం ఐ మీన్ చాలా పీస్గా ఉండే. కానీ ఇప్పుడు మనం కాంగ్రెస్ నుంచి కానివ్వండి బీజేపీ, ఎందుకంటే సెంట్రల్లో వీళ్ళకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఓట్ల గురించి ప్రజల ప్రాణాల్లో మీదకి తీసుకొని వచ్చి వాళ్ళు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయం అనేది ప్రజల ప్రాణాల మీద కాకుండా వాళ్ళు ఏం చేసుకున్నా కూడా మనం నడిచిపోతుంది. కానీ ప్రజల ప్రాణాలను వాళ్ళని ఏమంటారు వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకు వెళ్లాల్సిందే. డెఫినెట్గా సెక్యూరిటీ లోపాన్ని వాళ్ళు తెలుసుకొని దాన్ని ఖచ్చితంగా ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలా. ఈ రాజకీయాలు పక్కకు పెట్టండి. మనుషులుగా మనం ఇంకా బతుకున్నాం. ఇంకా ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది అయినా మనకు వచ్చేది రక్తమే, అంటే రెడ్గా ఉండేది. ఒకరికొకరి ముస్లిం అని చెప్పేసి బ్లాక్గా ఉండడం అట్లయితే ఉండదు కదా. మనం అట్లా డిఫరెన్షియేషన్ అయితే మనుషులకు ఉండద్దు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా బీజేపీ వాళ్ళు ఎవరైనా కూడా ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సేఫ్గా చూసుకోవాలని చెప్పేసి మా డిమాండ్. ఓకే మేడం, ఇది ఇలా ఉంటే మీరు మొన్న 27న సండే రోజు పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ వేడుకలు అయితే ఏర్పాటు చేసి దీనికి సంబంధించి నిజంగానే విజయవంతమైంది అనుకోవచ్చు? 100% విజయవంతమైంది, డౌటే లేదు. చాలామంది ప్రజలు ఆ ప్రోగ్రామ్ని అంటే ఆ మీటింగ్కి రావాలని చెప్పేసి చాలా ఆసక్తితో ఉండడం జరిగింది. మేమేమో అంటే ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా అక్కడ చాలామంది ప్రజలు మా దగ్గర స్వయంగా వచ్చి కేసీఆర్ గారిని చూడాలనుకుంటున్నాం, కేసీఆర్ గారి స్పీచ్ స్వయంగా డైరెక్ట్గా వినాలనుకుంటున్నాం, మేము ఆ మీటింగ్కి రావాలనుకుంటున్నాం అని చెప్పేసి కావాలంటే నేను మా సోషల్ మీడియా నాకు మెసేజెస్ కూడా చూపిస్తాను. చాలామంది ప్రజలు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అసలు పరిపాలన సరిగా చేయకపోతే ప్రజలు ఇప్పుడు మమ్మల్ని కోరుకునే వాళ్ళే కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని విధాలుగా చేస్తున్నాం, మేము అన్ని గ్యారెంటీలు ఇచ్చేసినాం, ప్రజలు సంతోషంగా ఉన్నారు మా పరిపాలన అని చెప్తారు కదా. మరి అట్లా ఉన్నప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేరుని మర్చిపోతున్నారు? నిరంతరం ఎందుకు కేసీఆర్ గారు కావాలి, మాకు ఎక్కడైనా ఇబ్బంది అయితే కేసీఆర్ గారు కావాలని చెప్పి ఎందుకు కోరుకుంటున్నారు? ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. గత ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి. కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి 6 గ్యారెంటీల పేరుతోని ఇప్పుడు గద్దెనెక్కి వాళ్ళ మీదనే రాజకీయాలు చేస్తారు. ఇప్పటికీ కూడా మంచిగా ఉన్న ప్రజలని కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న అంటే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని కూడా రోడ్డు పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ అధికార దాహం ఇంకా పైసలు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు రాజకీయం చేస్తుంది తప్ప ప్రజల మంచి గురించి ప్రజల బావు గురించి మాత్రం పరిపాలన సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే నిజంగా గ్రీన్ మ్యాట్స్ పెట్టి సెట్ చేసిరు, అందరూ మందులు పంచడం వల్ల డబ్బులు పంచడం వల్లనే వచ్చారు, ఎవరు కూడా బీఆర్ఎస్ వైపు లేరు, మొత్తం కాంగ్రెస్ నే కోరుకుంటా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరో నేనో మాట్లాడుకోవడం కాదు, ప్రజల దగ్గరికి పోదాం, లైవ్గా పోదాం, క్లియర్గా అక్కడ పోయి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. అంటే వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు మోసపోయి వేసిరు తప్ప ఏదో వాళ్ళ ఇష్టంతో కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తా అన్నారండి, రేవంత్ రెడ్డి గారు 4000 అన్నారు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ప్రజలు ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయి కాబట్టి వచ్చే ప్రభుత్వం అదే కంటిన్యూ చేస్తే ఇంకా చేస్తుందని ఆశతో పోయినారు తప్ప ఏదో వాళ్ళు రావాలని కోరుకోలేదు. 60 ఏళ్ళ వాళ్ళ పరిపాలన చూసిర్రు. మన తెలంగాణ చాలా మంది ప్రాణాలు పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఏదో అడగంగానే తెలంగాణ ఇవ్వలేదు, ఎంతోమంది అమరులైన తర్వాతనే మనకు తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి మనం తీసుకొచ్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చింది. అంతేగాని మనం అడగంగానే తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి అనగానే వాళ్ళు మనకేం ఇవ్వలేదు. సో వాళ్ళు పబ్లిసిటీ ఎక్కువ, వాళ్ళకి పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు అంటున్నారు, 420 హామీలు ఉన్నాయి దాంట్లో కంప్లీట్గా. ఇప్పుడు కూడా ఒక్కటి కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేసి దాంతో కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఆ కండక్టర్ కానీ బస్ డ్రైవర్ కానివ్వండి వాళ్ళని వచ్చి ఇట్లా కూర్చోన్నమ్మ పరిస్థితి ఉండే, ముందు టికెట్ తీసుకుంటే మర్యాద ఉండే, ఇప్పుడు కూర్చోమ్మ పో అది ఇదని చాలా వల్గర్గా మాట్లాడడం, దానికి సీట్ల గురించి కొట్లాడుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది. మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎవరైతే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూడా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ ఇళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కాదు, ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అట్లనే ప్రశాంతంగా ఉండనిస్తే బాగుంటుంది. 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోయి ఇంకా అభివృద్ధి చేయగాని చేసిన అభివృద్ధిని మొత్తం కాలదొక్కి ఇంకా 10 సంవత్సరాలు వెనక గుజ్జే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా మంచి చేసేది మాత్రం మాకు కనిపించట్లేదు. చెప్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ, అసలు కాంగ్రెస్ ను క్వశ్చన్ చేసే అర్హత కేసీఆర్ కు లేదు అని చెప్పేసి కూడా నేను చెప్తాను. నేను అదే అంటున్నానండి, సోనియా గాంధీ గారు మా తెలంగాణ ప్రజలు పోయి మాకు తెలంగాణ కావాలంటే ఇచ్చేసిరా, ఇట్లా సంతకం పెట్టించిరా, ఎంతమంది ఎన్ని రోజులు ఫైట్ చేస్తే ఎంతోమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తే అండ్ ఎంతోమంది ప్రజలు వాళ్ళ ప్రాణాలు
కోల్పోయిన తర్వాత ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం. గతంలో కూడా చాలా మంది నాయకులు తెలంగాణ రావాలి, తెలంగాణ కోసం పోరాడింది, కానీ ఎవరితో కాలే. కేవలం కేసీఆర్ గారు దాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లి ఎంతోమంది ప్రజలని చైతన్యవంతులు చేసి వాళ్ళకి ఉద్యమ స్ఫూర్తి నింపిన తర్వాత వాళ్ళతో కేసీఆర్ గారితో పాటు ఎంతోమంది లక్షలాది మంది తరలి వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి భయం అయ్యి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారికి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం కాబట్టి ఇచ్చారు, అంతేగాని అడగంగానే ఇవ్వలేదు. ఇచ్చినందుకు మేము వాళ్ళ కృతజ్ఞత కూడా చెప్పడం జరిగింది, థ్యాంక్ యూ కూడా చెప్పినాం. అట్లా అని చెప్పేసి ఏమంటారు, ఎవరైతే అమరులైన వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూర్చాలి కదా, దానికంటే ముందే ఇచ్చుంటే బాగుంటుండే. కానీ ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాత సోనియా గాంధీ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఒకటే ఉంటుంది. సో ప్రజల ఏదైతే ప్రజలు వాళ్ళ బలిదానాలు మీద వచ్చిన తెలంగాణ ఇది, సోనియా గాంధీ గారు ఏదో ఇచ్చిన తెలంగాణ కాదు, అది మర్చిపోవద్దు. అండ్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా తెలంగాణ వచ్చింది అనేది. వీళ్ళు ఎంత గొంతు అర్చి చెప్పినా కూడా ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా 10 సంవత్సరాలకి ముందు తెలంగాణ ఎట్లా కొట్లాడితే వచ్చింది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. సో దాని గురించి వీళ్ళు మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చెప్పేది ఏం లేదండి, ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి కృషి చేస్తే బాగుంటుండే. ఇప్పుడు మీరు చూడొచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 7.5 అవుతుంది, 3 కమిషనర్లు మారినారు. మాకు ఇప్పటిదాకా డెవలప్మెంట్ జరగట్లేదు. ప్రజలలో మేము పోతే మాకు నిరంతరం ఏదో ఒక మాకు ఇది చేయండి అది చేయండి అని చెప్పి అడుగుతున్నారు, అధికారులు స్పందిస్తలేరు. ఎప్పుడు మేము అడిగినా కూడా మాకు పైనుంచి ఆదేశాలు లేవు, మా కమిషనర్ సరిగా అందుబాటులో లేరు, మా కమిషనర్ ఫండ్ ఇస్తలేరు అని చెప్పేసి ఇప్పుడు ప్రతిసారి అధికారులు మారితే మేము ఎక్కడ అడ్మినిస్ట్రేషన్స్ కరెక్ట్ ఉంటుంది, మేము మళ్ళీ వాళ్ళకి అంటే కొత్తగా అనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళు నేర్చుకోవాలి, దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఇవంతా కూడా నిరంతరం అక్కడ అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారో అవన్నీ చేయడానికి కృషి చేయాలా. రాజకీయాలు పక్కకు పెట్టండి. ఎలక్షన్లు 5 ఏళ్ళకి ఒకసారి వస్తే మీకు కూడా 5 ఏళ్ళ టైం ఉంది. ఏ ప్రభుత్వాన్ని కూడా ఏ పార్టీ డిస్టర్బ్ చేయట్లేదు. మీ పార్టీలో ఉన్న వ్యక్తులు మీరే డిస్టర్బ్ అవుతున్నారు. అధికారం కోసం, డబ్బుల కోసం ఆశపడి మీరే లబ్ధి పొందుతున్నారు తప్ప ప్రజలు ఎక్కడ లబ్ధి పొందుతలేరు. సో ప్రజల మీద దృష్టి పెట్టండి, వాళ్ళ భద్రత మీద దృష్టి పెట్టండి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెడితే కనీసం నెక్స్ట్ మేము వస్తామని చెప్పుకుంటున్నారు కదా, ఆ నెక్స్ట్ టైం దాకా వదిలేని 3 ఏళ్ల పాటని మంచి చేస్తే అంటే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.